ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు, వ్యూహాత్మక అమ్మకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చర్యలతో ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనపడుతున్నాయని పలు సంఘాల నాయకులు ఆరోపించారు. ఇక ప్రభుత్వ రంగాలను ఆధారంగా చేసుకుని విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలు లక్షల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నాయని అన్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల హక్కుల సాధనకై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను హైదరాబాద్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్నట్లు పలు కార్మిక సంఘాల నాయకులు చెప్పారు. చట్టాన్ని కొత్తగా చేయడం కోసం, ఆ చట్టాన్ని సులభతరం చేయడం కోసం, ఆ చట్టాన్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఈ యొక్క కార్మిక చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకొస్తున్నామని చెప్పి బీజేపీ చెప్తుంది. బీజేపీకి మద్దతు చేయటువంటి వాళ్ళ మిత్రులు చెప్తున్నారు. బిఎంఎస్ కూడా చెప్తా ఉంది. సరళీకరణ చేస్తే పాత కాలం నాటి మార్పులకు అనుగుణంగా కార్మిక చట్టాన్ని మార్పితే ఎవరు అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పాత చట్టాల్లో సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉంది, సంఘటితం అయ్యేటువంటి హక్కు ఉంది, బేరసారాలు చేసే హక్కు ఉంది. బేరసారాల్లో అవి కొలిక్కి రాకపోతే, ఇరు వర్గాలకి అంగీకారం కాకపోతే ఆందోళన చేసే హక్కు ఉంది, పోరాటం చేసే హక్కు ఉంది, సమ్మె చేసేటువంటి హక్కు ఉంది. కానీ నీ లేబర్ కోడ్లో ఉందా? నీ లేబర్ కోడ్లో సంఘాలు